ఆ రోజు మంత్రిగా ఉన్నాను, నేను వ్యవసాయ మంత్రిగా, మార్కెటింగ్ మంత్రిగా. ప్రతిరోజు జగన్ గారు సమీక్ష చేసి చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు ఆనాడు మాకు ఆదేశాలు ఇచ్చేవారు. ఏ పంట అయినా సరే రైతు అమ్ముకోలేకపోతే మీరు కొనండి. బత్తాయి దగ్గర నుంచి అరటి దగ్గర నుంచి పిఠాపురంలో పెండ్లం మొదలుకొని ఊర్తి గుమ్మడికాయల దాకా కొన్నాం. ఎక్కడ అమ్ముకోవాలో తెలియకపోతే రైతు బజార్లు పంపించాం. ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ భరించింది. మహిళా సంఘాలకి పంపించి బత్తాయిలు, అరటిపళ్ళు గ్రామాల్లో కాస్ట్ ఇంకా వీలైతే తక్కువైనా పర్వాలేదు ముందు అందించిన పరిస్థితి. ఇవాళ ఎలా ఉందో చెప్పండి. ఎక్కడైనా ఒక్క పంటకి అందరికీ నమస్కారం. నిన్న చేసే పరిస్థితులు ఉన్నాయి. మాజీ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఛానల్కి ప్రజల గురించి, రైతుల గురించి గుర్తొచ్చిందిలో ఉంది. ప్రెస్ మీట్ పెట్టి నిన్న జరగకుండా ఎప్పుడో పూర్వం ఆయన ఏదో గొప్పగా చేసినట్టు, ఈ కూటమితో చేయనట్టు ఆయన చాలా విచిత్రంగా మాట్లాడడం జరిగింది. గతంలో కురసాల కన్నబాబు గారు రైతుల గురించి, గిట్టుబాటు ధర గురించి మాట్లాడడం జరిగింది. 2019 మీరు ఎక్కిన తర్వాత గిట్టుబాటు ధర 1815 రూపాయలు ఉంది. 2020లో గిట్టుబాటు ధర 1868 రూపాయలు ఉంది. 2021లో గిట్టుబాటు ధర 1940 రూపాయలు ఉంది. 2022లో గిట్టుబాటు ధర 2040 ఉంది. 2023లో గిట్టుబాటు ధర 2083 రూపాయలు ఉంది. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిట్టుబాటు ధర 2300 ఉంది. అంటే గతంలో కంటే గిట్టుబాటు ధర పెరిగిందో లేదో మీరే తెలుసుకుని మాట్లాడాల్సిందే కోరుచున్నాం. అలాగే రైతులకి మిషన్కి ఎక్కడ కూడా డీజిల్, పెట్రోల్ దొరుకుతున్నాయని చెప్పి అసత్యవాహం చెప్తున్నారు. మా నాయకులు ఏమన్నా డీజిల్ ధర, పెట్రోల్ బంక్ ధర ఉంటే నాయకులు కొట్టారని చెప్పి అంటారని చెప్పి మా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతో నానాజీ గారు అధికారులతో మాట్లాడి, కలెక్టర్ గారితో, సివిల్ సప్లై ఆయనతో అధికారులతో మాట్లాడి అధికారులను దగ్గరెట్టి ఎక్కడా కూడా యంత్రాంగానికి, రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదు కోతలకని చెప్పి 2027 తారీఖుని 119 నిమిషంలో కడప మండలంలో తిరిగితే 119 నిమిషాలకు కూడా 8330 లీటర్లు అధికారుల ద్వారా లీటరు ప్రతి డీజిల్ 70 లీటర్లు మిషన్కి ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న 28 తారీఖుని 145 నిమిషంలో కడప మండలం వ్యాప్తంగా కూడా మిషన్లో పిచికారీ చేయడం జరిగింది. మన కోత మిషన్ కూడా ఎక్కడ ఆగకుండా ఈ 145 మిషన్లకే 10,150 లీటర్లు ఈఆర్ఓల ద్వారా ప్రతి బంకులోనూ ఎంఆర్ఓ గారు రెట్టిఫై చేసి ప్రతి బంకులోనూ రైతాంగానికి ఇబ్బంది లేకుండా డీజిల్ పెట్టడం జరిగింది. రైతులందరూ కూడా ఆవేదన చెప్తున్నారు. ఇక్కడేమో పంటలేమో ఆగిపోయి ఎక్కడికక్కడ మిషనరీ లేదు అని అసత్య ప్రయాసాలు చెప్తున్నారు. ఎక్కడ ఆగిపోయినాయో కురసాల కన్నబాబు గారిని వాళ్ళ నాయకులు రమ్మనండి, మేము చూపిస్తాం. ఎక్కడికక్కడ ఇక్కడ పైన యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినా సరే మా కూటమి నాయకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఎక్కడ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశారు తప్ప ప్రజలను ఎప్పుడు కూడా మద్దతు చేసి మీరు వచ్చేస్తాం ఇచ్చేస్తాం చెప్పి ఎప్పుడు చేయలేదని చెప్పి సందర్భంగా చేసుకున్నాం. అలాగే గత ప్రభుత్వంలో కురసాల కన్నబాబు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతులకి చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గంలోనే పండూరు గ్రామంలో నకిలీ విత్తనాలు ఇవ్వడం జరిగింది. ఆ నకిలీ విత్తనాలు చేసి రైతాంగం చాలా ఇబ్బంది పడి, రైతులు చాలా ఇబ్బంది పడారు. ఆ రైతులు కూడా న్యాయం ఎక్కడ జరగలేదు. అలాగే మన గతంలో పంతో నానాజీ గారు ఆయన కూడా రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఎలా ఉంది ఏంటి అని అడిగితే చాలా అన్యాయం జరిగిందండి. వాళ్ళ నాయకుడు సొసైటీ మార్కెట్ చైర్మన్, పిడావరం మార్కెట్ చైర్మన్ రైతులు విత్తనాలు అమ్మి కొన్నామండి, కొంట ఎలాగైపోయిందని చెప్పి రైతులందరూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఒక 5,000 ఎకరాల కర్మంలో ఉంటే 1,500 ఎకరాలకి మాత్రం ఎరువులు ఇవ్వడం కూడా జరిగింది. గతంలో మేము కూడా ధర్నాలు చేసాం. ధర్నాలు చేస్తే పోలీసులతో మమ్మల్ని కూడా లాఠీ చేయించి లాభపడేసిన రోజులు కూడా ఉన్నాయని చెప్పి ఈ కురసాల కన్నబాబు గారికి మరీ తెలియజేసుకున్నాం. అంతేకాదు యూరియా బస్తాల గురించి రైతులు ఎంతో ఆదాయం చేసేవారు. ఒక ఎకరం ఊడితే ఎకరానికి రైతులు వచ్చి వాళ్ళ నాయకులు ఎవరైనా సరే సొసైటీ దగ్గర పెట్టుకెళ్ళి 30-40 బస్తాలు కూడా పట్టుకెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అలాగే మేము కూడా వెళ్ళి సొసైటీ దగ్గర ధర్నాలు చేసి ఎందుకు ఇవ్వట్లేదంటే మాకు స్టాక్ రాలేదండి, మాకు ఏమో సొసైటీకి 2,000 ఎకరాలు ఉన్నది, 2,000 ఎకరాలు ఉంటుంది, మాకు 800 బస్తాలు వచ్చినాయండి, మీరు ఎవరికి తెలుపుతుందంటే 800 బస్తాలు కూడా ఆ నాయకులే తీసుకున్న పరిస్థితి. రైతాంగానికి ఎక్కడ కూడా న్యాయం జరగలేదే, అప్పుడు కూడా మీరు ప్రశ్నించారు ఉంచాం. అలాగే కురసాల కన్నబాబు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా రైతులకి గిట్టుబాటు ధర వచ్చిందని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కాదు కదా, ఏమి రాలేదు. తూసిన ధాన్యాన్ని కూడా రైతులు 3 నెలలు 4 నెలలకి
ఇచ్చుకునే పరిస్థితి రైతాంగం చాలా కన్నులు బడులు చేశారు. మేము అనేక సార్లు రైతుల దగ్గరికి వెళ్తే మేము ధాన్యం చూసామండి, డబ్బులు రావట్లేదు, సీఎంఆర్ చూసాం, డబ్బులు రావట్లేదు అని చెప్పి రైతులు అంతా ఆవేదించారు. మేము కూడా మీడియా ముఖంగా చాలా సార్లు అడుగుకోవడం జరిగింది. అలాంటి నాయకుడు ఇప్పుడు చెబుతున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మన ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారు అవ్వచ్చు, అలాగే మా మినిస్టర్ గారు సివిల్ సప్లై మినిస్టర్ గారు నారాయణ మణి గారు అవ్వచ్చు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారికి కొంచెలక పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకి ఒక బ్రహ్మాండ నిర్ణయం తీసుకున్నారు. రైతులు ధాన్యం పండించిన వెంటనే తీయించేలాగా ఆర్ఎస్కే ద్వారా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టడం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టగానే ఇంచుమించు 24 గంటల్లో కూడా డబ్బులు వాళ్ళ అకౌంట్ ఖాతాలో పడుతున్నట్టు చిన్న విషయం కాదండి. ఏ ప్రభుత్వంలో కూడా ఇలా జరగలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. మన రైతుల దగ్గర ఫోటో తీయించుకోవడంలో ఒక రోజు లేట్ అవుతుంది తప్ప రైతు ఫోటో తీయించుకునే 24 గంటలు రైతు ఖాతాలో చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. కన్నబాబు గారు చెప్పినారండి, చాలా ఆస్వాదంగా ఉన్నాయి. కన్నబాబు గారు చెప్పి రీసర్వే పేరుతో రైతుల భూములు అవకతవకలు చేయించింది మీ ప్రభుత్వం కాదా అని చెప్పి ఈ సందర్భంగా కన్నబాబు గారిని అడుగుతున్నాం. అలాగే పాస్బుక్లు మార్చి జగన్ ఫోటో వేయించుకుంది మీ ప్రభుత్వంలో కాదా అని చెప్పి కన్నబాబుని అడుగుతున్నాం. అలాగే సర్వే రోడ్ల పేరుతో ప్రజాధనాన్ని మీరు ఎంత నొప్పారో మాకు అందరికీ తెలీదా, అది మీ ప్రభుత్వంలో జరిగిందో కాదా అని చెప్పి కన్నబాబు గారిని అడుగుతున్నాం. అలాగే కాసులకి కొక్కుతుబడి వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో ఇందాక చెప్పడం జరిగింది. కొండూరు గ్రామంలో రైతాంగం కూడా ఎంతో బాధపడి వాళ్ళకి రైతులకి ఎక్కడా కూడా ఎకరానికి 5 బస్తాలు కూడా పంటలు వాళ్ళకి పోయించిన దాఖలాలు కూడా అలా ఊడ్చేశారు. అది చాలా అన్యాయం అని చెప్పి కన్నబాబు మర్చిపోరా అని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే రైతులు వ్యవసాయం ముసలి కన్నీరు కారుతున్నారు. ఇప్పుడు రైతులకు ఏం చేశారు మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే రైతులకు మీరు ఏం చేశారు అన్నది అది మీకే తెలుస్తుంది చెప్పి అది మీకే వదిలేస్తున్నాం. అలాగే దళితుల గురించి చెప్తున్నారు. దళితుల్ని వీరు సుబ్రహ్మణ్యం గారిని హత్య చేసి పోస్ట్ మార్టం చేసింది అది మీ గవర్నమెంట్ లో కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అలాగే డోర్ చేసే అనంతబాబు ఒక దళిత నాయకుడిని, అలాగే దళితుడిని డోర్ చేస్తే డ్రైవర్ చేస్తే మీ గవర్నమెంట్ లో వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాక గౌరవంగా చేశారు. అది మీ గవర్నమెంట్ కదా, రైతులకు మీ ఆయన ఏం అన్యాయం చేసి ఏం న్యాయం చేశారని చెప్పి దళితులకి ఈ సందర్భంగా కన్నబాబు గారిని కూడా మేము అడుగుతుంది జరుగుతుంది. అలాగే ఎరువుల్లోని అక్రమాలు జరగలేదా అని చెప్పి మీ గవర్నమెంట్ మేము అడుగుతాం. మీ ఎరువులు సక్రమంగా ఇస్తున్నాం. అలాగే ఒక బస్తా ఒక ఎకరం కావచ్చు, బస్తా కావచ్చు, 10 బస్తాలు ఎట్టుకుపోతే అది కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అధికారులతో మాట్లాడి ఒక కార్డు రూపంలో సృష్టించి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మా ఎమ్మెల్యే కురసాల మా ఎమ్మెల్యే పంత నానాజీ గారు చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యే గారిని విమర్శించడానికి అసలు మీరు సరిపోరని చూసి అందరూ కోరుకుంటున్నాం. మేము అభివృద్ధి పనుల్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, అలాగే నిత్యావసర వస్తువుల్లో కానీ, పేదలకి పంచదారలో కూడా కూటమి ప్రభుత్వం ముందుందని కూడా